అవకాశం ఇవ్వాలని స్పీకర్ని కోరినప్పటికీ కూడా సో అది మాత్రం నిజాలు బయటపడతాయనేసి దాన్ని మాత్రం తొక్కి ఉంచే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఈ రోజున్న టెక్నాలజీ, ఈ రోజున్న సోషల్ మీడియా, ఈ రోజున్న ప్రజలకున్న అవగాహన నిజాలు తెలియకుండా అయితే పోవు కదా. సో అందుకే వాళ్ళకంటే ఒక 10 అడుగులు ముందుగానే వేసి వీళ్ళు కూడా తమ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఏంటి అసలు మేము ఏం చేశాము, నిజంగానే మా పైన పదే అప్పులు అంటున్నారు కదా, అప్పులు అసలు దేనికైనాయి, అభివృద్ధి ఏం చేసి చూపించామనేది వీళ్ళు చెప్తున్నారు. మనం రెండు చూద్దాం. వాళ్ళు వీళ్ళ పైన వేసిన అప్పుల చిట్టాని చూద్దాము, వీళ్ళు చెప్తున్న నిజాలు చూద్దాము. ఇందులో ఏది నిజము ఏది వాస్తవము ఏం తెలుసుకోవాలంటే ఇది తెలంగాణ ప్రజల విజ్ఞతకే వదిలేద్దాము. సో అసలు ఏంటి అనేది అంటే 10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తుల గురించి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము క్లియర్ గా, వీళ్ళేం చెప్తున్నారు వాళ్ళేం చెప్తున్నారు అనేసి. సో మొత్తానికైతే స్కీమ్స్ అయితే ఇవ్వలేక కంప్లీట్ గా వీళ్ళొక అప్పులుగా క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. ఇంతకీ తెలంగాణ ప్రజలు ఏమనుకోబోతున్నారు ఇంతకీ అనేది ఇక్కడ చూడండి. మనము అంటే 10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులకు సంబంధించి ఒక డాక్యుమెంట్ మనం చూస్తున్నాము. సో తెలంగాణ ఆస్తులు ఏంటేంటి అంటే గతంలో 2014 ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది అనేది చాలా క్లియర్ గా అంటే వాళ్ళు మాటల రూపంలో చెప్తూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే తప్పు తన మీద వేసుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మీన్స్ అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేయాలనే నెపంతో వాళ్ళు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. సో వీళ్ళు కూడా మేము అభివృద్ధి చేశాం కదా, మేమెందుకు గమ్మున ఉంటామనేసి వాళ్ళు వాళ్ళ లెక్కలు చెప్పుకొచ్చారు. దీంట్లో చూద్దాం. రాష్ట్రంలో అంటే మొట్టమొదటి పాయింట్ వచ్చేసి రాష్ట్రంలో 33 జిల్లాలకు పెంచిన సంగతి. ఈ 30 జిల్లాలలో దాదాపుగా 1649.62 కోట్ల వ్యయంతో జిల్లా కలెక్టరేట్ భవనాల కానుంచి వీళ్ళ డాక్యుమెంట్ ముందు నుంచి ప్రారంభమైంది. ఇందులో 25 భవనాలు ఇప్పటికే ప్రారంభం. సో ఇందులో పొందుపరిచిన అంశాలు ఇప్పుడు లైవ్ లో చూస్తున్న వాళ్ళు కావచ్చు, తర్వాత చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఇది నిజమా లేదా అనేది కూడా వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. సో ఏంటి ఇప్పుడు చెప్తున్నది, ఇప్పటికే 25 భవనాలు పూర్తి అయి ప్రారంభమైనవి కూడా. ఇక రెండోది వచ్చేసి 2014 ముందేంది ప్రస్తుతం ఏందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 52 మున్సిపాలిటీలు ఉండే 2014 ముందు. సో ప్రస్తుతం ఎన్నున్నాయి 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. కార్పొరేషన్స్ వచ్చి 6 ఉంటే ఇప్పుడు 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇక కార్పొరేషన్లు మున్సిపాలిటీల పెరుగుదలతో మరింతగా అభివృద్ధి, పెరిగిన మౌలిక వసతులు, పెరిగిన ప్రజల జీవన ప్రమాణాలు. ఇక రాష్ట్ర ఏర్పాటు నాటికి R&B రోడ్లు ఎట్లా ఉండే అనంటే ఎన్ని కిలోమీటర్లు ఉండే, 24,245 కిలోమీటర్లు ఉండే రోడ్లు. సో ప్రస్తుతం వచ్చేసి 32,717 కిలోమీటర్లు. సో చూసే వాళ్ళ కంటే కొంచెం కీన్ గా అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఏం పెరిగింది అనేది అంటే ఈ లెక్కలు తప్ప ఒప్ప అనేది సో చూస్తున్న ప్రజలు లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే ప్రస్తుతము ప్రభుత్వం ఉన్నోళ్ళు కూడా బేరేజ్ వేసుకోవచ్చు. రాష్ట్రంలో 8,578 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు, 2 లేన్ల రోడ్లు వచ్చేసి 8,218 కిలోమీటర్లు, 4 లేన్ల రోడ్లు వచ్చి 321 కిలోమీటర్లు, 6 లేన్ల రోడ్లు వచ్చేసి 39 కిలోమీటర్లు, కొత్తగా 382 బ్రిడ్జీలు. ఇక మరొకటి చెత్త సేకరించే వాహనాల గురించి కూడా ఇక్కడ పొందుపరిచారు. 2014లో ఎన్నుండే ప్రస్తుతం ఎన్నుండే అనేది. సో 2014లో వచ్చేసి 2,548 ఉంటే ప్రస్తుతం వచ్చేసి 4,713 చెత్త సేకరించే వాహనాలు ఉన్నాయి. సో వీటి ద్వారా రోజువారీ చెత్త సేకరణ టన్నుల్లో ఎంత ఉంది అనేసి. సో అప్పట్లో వచ్చేసి 2,675 ఉండే టన్నుల్లో ఇప్పుడు వచ్చేసి 4,356 టన్నులు. అంటే వాహనాలే కాదు, కేవలము ఈ సేకరణ నిజంగా జరిగిందా లేదా అనడానికి ఇక్కడ మెన్షన్ చేసిన మనం ఫిగర్ చూడొచ్చు. ఇక
2004 ముందు ఆ తర్వాత వివిధ వర్గాలకు చెందిన గురుకులాల సంఖ్య గురించి కూడా మెన్షన్ చేశారు. సో ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కాబట్టి దానికి సంబంధించి చూద్దాం. కేటగిరీ చూద్దాము. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, జనరల్ మొత్తం కలిపేసి 2014 ముందున్నవన్నీ బాలికలు ఎంతమంది, బాలురు ఎంతమంది, మొత్తం ఎంతమంది, ఇంటర్ వరకు, డిగ్రీ వరకు. ఫస్ట్ మనము బీసీ విషయానికి వస్తే కేటగిరీ. సో 2014 ముందున్నవి 19 అయితే దాని తర్వాత వచ్చిన బాలికలు వచ్చేసి 165 మంది, బాలురు 162. సో మొత్తం వచ్చేసి 327, ఇంటర్ వరకు 261, డిగ్రీ వచ్చేసి 33 మంది. ఇక ఎస్టీ విషయానికి వచ్చేసరికి గురుకులాల సంఖ్య వచ్చేసరికి 134 ఉంటే ఎప్పుడు 2014 వరకు ఉన్నాయి ఎస్సీకి సంబంధించినవి. సో బాలికలు వచ్చేసి అందులో 175, బాలురు 93, మొత్తం 268, ఇంటర్ వరకు 238, డిగ్రీ వరకు వచ్చేసరికి 30 మంది. ఇక ఎస్టీ విభాగానికి వస్తే 2014లో ముందు ఉన్నవి 91, అందులో 107 బాలికలు, బాలురు 79, మొత్తం 186, ఇంటర్ వరకు 109 మంది అయితే డిగ్రీ వరకు 22 మంది చదివారు. ఇక మైనార్టీ విషయానికి వస్తే 2014 ముందు ఉన్నాయి కేవలం 12 అయితే, బాలికల విషయానికి వస్తే 97, సో బాలురు 107, మొత్తం 204, ఇంటర్ వరకు 204. సో అదే డిగ్రీ వచ్చేసరికి అయితే 0 చూపిస్తున్నారు. ఇక జనరల్ విషయానికి వస్తే 2014 ముందున్న సంఖ్య చెప్తున్నాను మీకు 37, దాంట్లో 20, 17, 37, 37, 0, మొత్తము 293. ఎప్పుడు 2014 ముందు ఉన్న ఆ తర్వాత వివిధ వర్గాలకు చెందిన గురుకులాల సంఖ్య ఎంత ఉంది 2014 ముందున్నవి మొత్తం మన సంఖ్య చూసుకుంటే 293. సో తర్వాత ఓవరాల్ గా అందులో చదువుకున్న బాలికల సంఖ్య ఎంత ఉంది 254. సో బాలుర విషయానికి వస్తే 458, మొత్తము 1022, ఇంటర్ వరకు ఉన్నది 849, సో డిగ్రీ వరకు అయితే 85. ఇది 2014 ముందున్నది. సో 2014 ముందు 293 గురుకులాలు, ప్రస్తుతము 1022 గురుకులాలు. ఇది కరెక్టా కాదా మరి అంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఏదో ఒక పైన మ్యాటర్ అంతే ఒక టిక్కర్స్ ఇచ్చి వదిలేయకుండా క్లియర్ గా ఉన్నారు. ఎన్నుండే బాలికలు ఎంతమంది చదివిరు, బాలురు ఎంతమంది చదివినరు, అందులో ఇంటర్ వరకు ఎంతమంది వెళ్ళారు, డిగ్రీ వరకు ఎంతమంది వెళ్ళారు అనేసి క్లియర్ కట్ గా. సో ఇది ఇప్పుడు 2014 తర్వాత ప్రస్తుతం ఉన్నది ఎంత 1293 నుంచి 1022 వరకు గురుకులాలు పెరిగిన అంశాన్ని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక 3 విడతల్లో ఇక్కడికి వచ్చేసి మన ఊరు మనబడి గురించి కూడా అంటే చాలా వరకు ఏం చెప్తారు, మనకు నిజంగానే రాష్ట్రం బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలంటే మనకు కావాల్సింది ఏంది విద్య, వైద్యం అయితే కంపల్సరీ. సో మనము విద్య గురించి ఒకసారి చూద్దాం. ఇది మన ఊరి మనబడి విషయానికి వస్తే ఇక 3 విడతల్లో 1240 బడుల నిర్మాణం. సో 1521 బడుల్లో సౌర విద్యుత్ వినియోగము. ఇక మొదటి విడతగా 3497.62 కోట్లు. సో రెండో విడతగా వచ్చేసి 2516.45 కోట్లు. మూడో విడతగా వచ్చేసి 1275.48 కోట్లు. ఇక మొత్తం ఖర్చు వచ్చేసి ఎంత వచ్చింది 7289.54 కోట్లు. ఇందులో ఓవరాల్ గా లబ్ధి పొందిన విద్యార్థుల సంఖ్య వచ్చేసి 23,37,654. సో ఇది మన ఊరు మన బడికి చెందిన అంశం. దీంట్లో మెన్షన్ చేసినది కూడా చూసుకోవచ్చు. ఇక గంభీరావుపేటలో తొలి KG2 PG క్యాంపస్ ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది కదా, అంటే డౌట్ ఉన్న వాళ్ళు వెళ్ళి కూడా చూసుకోవచ్చు అనేది కూడా చాలా క్లుప్తంగా బాహాటంగా పొందుపరిచిన అంశాలు ఇవి. 70 గదులతో నిర్మాణం గంభీరావుపేటలో తొలి KG2 PG క్యాంపస్. ఇక్కడ పిక్చర్ చూస్తున్నారు కదా, దీనికి సంబంధించిన దీంట్లో ఉన్నవి ఏంటంటే 70 గదులతో నిర్మాణము, 3500 మంది విద్యార్థులు చదువుకునేలా ఏర్పాట్లు. ఇక 250 మందికి సరిపడేలా అంగన్వాడీ కేంద్రము, 1000 మందికి ఒకేసారి కూర్చునేలా డైనింగ్ హాల్. సో ఇది KG2 PGకి సంబంధించిన గంభీరావుపేటలోని తొలి క్యాంపస్. ఇక పారిశ్రామిక విప్లవము ఉపాధి తరంగం 2014కు ముందెట్లుండే తర్వాత ఎట్లుంది అనేసి. సో 2014 ముందు రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి, తెలంగాణలో పరిశ్రమలు సుమారు 12,000. దాని తర్వాత తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు 23,000. అంటే ఎంత వ్యత్యాసం ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఇక పారిశ్రామిక రంగానికి కేటాయించిన బడ్జెట్ వచ్చేసి 300 కోట్లు ఏది అప్పట్లో.
దాని తర్వాత కేటాయించిన బడ్జెట్ వచ్చేసి ఎంత ఉంది 2023-24 గాను 5,000 కోట్లు ఉండే. సో ఇక్కడ చూడొచ్చు 9 ఏళ్లలో అందించిన ప్రోత్సాహకాలు 9,500 కోట్లు. ఇక పరిశ్రమల ఏర్పాటుకు అందించిన ప్రోత్సాహకాలు వచ్చేసి అప్పట్లో ఎంత ఉండే 2014-15కు సంబంధించి ఉంటే 200 కోట్లు ఉంటే, సో ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఉంది చూడండి. 9 ఏళ్లలో అందించిన ప్రోత్సాహకాలు 9,500 కోట్లు. సరఫరా చేసిన కరెంటు 24 గంటలు. కరెంటు లేక మూతపడిన పరిశ్రమలు అనేవి జీరో. అప్పట్లో మనకి పవర్ హాలిడేస్ ఎట్లా ఉండేవి, పరిశ్రమలకు కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి ఖర్చు చాలా ఏళ్ళైంది మాట వెనుక కూడా, ఇప్పుడు మళ్ళీ కూడా వ్యవసాయానికి సంబంధించి వింటున్నాము. సో కరెంటు లేక మూతపడిన పరిశ్రమలు జీరో. ఇక పరిశ్రమలకు రోజు సరఫరా చేసే కరెంటు సగటున 5 గంటలు. ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడుల విషయానికి వస్తే 2.65 లక్షల కోట్లట. కరెంటు లేక మూతపడిన పరిశ్రమలు సుమారు 10,000. ఇదంతా కూడా క్లియర్గా ఇచ్చారు. 2014 ముందు పరిశ్రమల పరిస్థితి ఎట్లుండే, 2014 తర్వాత ఎట్లా ఉందనేసి. తర్వాత పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవ్రీ క్లియర్గా అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన టిఎస్ఐ పాస్ వీళ్ళంతా కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడు 2014 తర్వాత 3.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 22.5 లక్షల మందికి ఉద్యోగము ఉపాధి అవకాశాలు, 334 చిన్న పరిశ్రమల పునరుద్ధరణ. సో 10.4 వేల ఎకరాల్లో అతిపెద్ద ఫార్మా క్లస్టర్. ఇంకా సో తెలంగాణకు హరితవనం గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి హరితవనకు సంబంధించి చూస్తే నాటిన మొక్కలు 2,083.71 కోట్లు, ఖర్చు సో 1082 కోట్లు, ఫలితం విలువ ఎంత వచ్చింది అనేది కూడా సో మనం లక్షల కోట్ల గురించి చూస్తున్నాము. హైదరాబాద్కు సంబంధించి సో ఎంతెంత చదరపు కిలోమీటర్లు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అనేది మనకి ఇక్కడ చూస్తుంది. టోటల్గా చూసుకుంటే గ్లోబల్ గ్రీన్ సిటీ అవార్డు గెలుచుకున్నది. సో ఈ ఓవరాల్గా ఈ మెన్షన్ చేసిందే కాకుండా హైదరాబాద్లో వచ్చేసి గ్లోబల్ గ్రీన్ సిటీ అవార్డు కూడా గెలుచుకున్న వైనాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే ఇదంతా కూడా మేబీ ఐ థింక్ ఈజ్ ప్రతిపక్షాలకి ఇది కొంచెం మింగుడు పడకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టి కూడా అప్పుల్ని ఏ విధంగా చూపించాలి, ఈ అప్పుల చిట్టా వల్ల పాత ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసి వెళ్ళింది, దాన్ని మేము ఇప్పుడు సవరించే ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడ కూడా నిధులు వచ్చే ప్రయత్నం లేదు, లేదంటే అప్పులు పుట్టే ప్రయత్నం లేదని చెప్తున్న వైనం చూడొచ్చు. సో మరి ఇదంతా కూడా మరి జనాలకి ఏ విధంగా ఎక్కుతుంది, మాకు ఇచ్చే స్కీమ్లు ఇస్తారా ఇయ్యరా అని మాట్లాడుతున్నారు. సో హరితహారం బల 9 ఏళ్లలో ఎలా ఉంది అనేసి కూడా మనకు క్లియర్ కట్ గా ఇందులో చేశారు చూడు. మొత్తం పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, ఏర్పాటైన విస్తీర్ణము ఎకరాలు, మొత్తం బృహత్ పల్లె ప్రకృతి వనాలు, ఏర్పాటైన విస్తీర్ణము, నగరాల్లో అర్బన్ ఫారెస్ట్ ఎన్ని ఉన్నాయి, ఏర్పాటైన విస్తీర్ణం ఏంటి, దానికి ఉన్న ఎకరాల పరిధి ఏంటి, రహదారి వనాల పొడవు, అలాగే కందకాల తవ్వకము ఎన్ని కిలోమీటర్లు అనేది, అటవీ పునరుద్ధరణ ప్రతి ఎన్ని లక్షల ఎకరాలు, పూర్తయిన ప్లాంటేషను ఎకరాలు, పల్లెల్లో పార్కులు ఏర్పాటైన ప్రాంతాలు, టీ పార్కులు ఏర్పాట్లు. ఇంకా ఆధ్యాత్మిక సంపద గురించి చెప్పుకుంటే సో మనం మొట్టమొదటిగా మాట్లాడుకునేది యాదాద్రి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో దీనికి సంబంధించి యాదాద్రికి సంబంధించిన మనకి ఇక్కడ పిక్చర్ కూడా చూడొచ్చు. ఆలయాల అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారు, సో అలాగే అంటే ఆలయాల అభివృద్ధికి వచ్చేసి 28,000 కోట్లు పెట్టారు. సో అలాగే 12,000 కోట్లతో యాదాద్రి పునర్నిర్మాణం చేశామనేది దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఆలయాల పరిస్థితికి వచ్చేస్తే 2014లోకి ముందు ఎలా ఉండే, 2014 తర్వాత ఎలా ఉండేది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. 2013-14లో దేవాదాయ శాఖకు కేటాయించిన బడ్జెట్ వచ్చేసి 0. 2014లో వచ్చేసి దేవాదాయ శాఖకు కేటాయించిన బడ్జెట్ అయితే 0. ఇక దేవాలయాల 2014 ముందున్నది దేవాలయాల పునరుద్ధరణకు తీసుకున్న చర్యలు శూన్యం, ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులు శూన్యం, బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు శూన్యం. ఇక అదే 2014 తర్వాత ఏం చేశామనేది ఇక్కడ మనం చూసుకుంటే 2014-15 బడ్జెట్లో దేవాదాయ శాఖకు కేటాయించిన నిధులు వచ్చి 100 కోట్లు. ఏదైతే 14 ముందు ఏదైతే ఉందో 0 ఉంటే, సో 2000 అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ లోనే 100 కోట్ల నిధులు దేవాదాయ శాఖకు కేటాయించడం జరిగింది. సో ఇక రెండోది వచ్చేసి ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకుల వేతనాలు సంవత్సరానికి 75 కోట్లు.
సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, దేవాలయాల పునరుద్ధరణకు తీసుకున్న చర్యలు ఏదైతే 2014 ఉందో అది మనకు 0 ఉంటే, అంటే ధూపదీప నైవేద్యాలకు కూడా దిక్కులేని పరిస్థితి ఉండే. దేవుని గుళ్ళలో కనీసం ఆ దీపం అంటే దీపం వేయడానికి కూడా పైసా లేక ఇబ్బంది పడుతున్న అర్చకులను ఎంతో మందిని చూసాము. ఈ నేపథ్యంలో వాళ్ళ బాధలు అర్థం చేసుకొని దాని తర్వాత పెట్టిన బడ్జెట్ వచ్చేసి 75 కోట్లు. అంటే ధూపదీప నైవేద్యం పథకం కింద కావచ్చు, అలాగే అర్చకుల వేతనాలకు సంబంధించి కావచ్చు. ఇక ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేసిన నిధి ఈ 9 ఏళ్లలో 2,800 కోట్లు. సో అప్పుడంతా కూడా దానికి ముందు 14 ముందు 0 ఉంటే అభివృద్ధికి ఈ 9 ఏళ్లలో చేసింది 2,800 కోట్లుగా మెన్షన్ చేశారు. బ్రాహ్మణుల సంక్షేమానికి అక్కడ 0 ఉంటే బ్రాహ్మణుల సంక్షేమం కోసం చేసిన ఖర్చు 212 కోట్లు ఈ 9 ఏళ్లలో. సో ఇక్కడ కూడా ఇచ్చారు, కేసీఆర్ సర్కార్ 9 ఏళ్ల ఆలయాల అభివృద్ధికి వెచ్చించిన నిధులు ఏమేమి ఉన్నాయి అనేది చూడు, ఇవంతా కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మరొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ వచ్చేసి మనం ఏదైతే చెప్పుకున్నామో వైద్య, విద్య, సో రైతులకు పంట దిగుబడి, మద్దతు ధరలు, ఇవన్నీ కూడా ఈ 3 అయితే ఖచ్చితంగా ఉండాల్సినవి. సో మనము బడుల గురించి మాట్లాడుకున్నాము. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్లో, వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రంలో, సో ఇప్పుడు వచ్చేసి మనము తెలంగాణలో ఆరోగ్య పరిస్థితి 2014 ముందు ఎంత ఉండే, 2023లో ఎంత ఉంది, అసలు పెరుగుదల శాతం ఎంత పెరిగింది అనేసి. హాస్పిటల్స్ బెడ్స్ వచ్చేసి 17,400 ఉండే 2014 ముందు, 23కి వచ్చేసరికి ఎంత అయింది, 3,400. పెరుగుదల శాతం వచ్చేసరికి 2 రెట్లు పెరిగిందట. ఇక ఆక్సిజన్ బెడ్స్ అంతకుముందు ఎట్లుండే, 14,000 ఉండే, దాని తర్వాత 2023కి వచ్చేసరికి 34,000, అంటే 30 రెట్లు పెరిగింది. ఐసీయూ కేంద్రాల విషయానికి వస్తే అప్పట్లో 5 ఉంటే ఇప్పుడు 80 అయినాయి, 16 రెట్లు. బ్లడ్ బ్యాంకులు 28, ఇప్పుడు 56, 2 రెట్లు. డయాలసిస్ కేంద్రాలు 3, ఇప్పుడు 82, 28 రెట్లు. ఎస్, ఈ డయాలసిస్ కేంద్రాలకు వచ్చేసరికి చాలా మంది ఈ డయాలసిస్ చేయించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ రోజు చాలా మందికి మేలు జరుగుతుంది. అంటే ఫ్రీగా ఇప్పుడు డయాలసిస్ చేయించుకుంటున్నారు. సో అప్పుడు 3 ఉంటే ఇప్పుడు 82 డయాలసిస్ కేంద్రాలు పెరిగినాయి. అంటే అప్పటికి ఇప్పటికి ఎంత శాతం పెరిగిందంటే 28 రెట్లు. ఇక బస్తీ దవాఖానాలు అనేవి అప్పుడైతే శూన్యము, ఇప్పుడు 500 బస్తీ దవాఖానాలు పెరిగాయి. సో దీనివల్ల కూడా ఏంటంటే అందరూ కూడా సిటీలకు వచ్చి చూపించుకోలేరు కాబట్టి తమ బస్తీలో ఉన్న దవాఖానాలు ఉంటే చిన్న చిన్న వాటికి కూడా బయటికి పోలేని వాళ్ళకి ఇది మంచి సౌకర్యమైనమంతది బస్తీ దవాఖానాలు. అంటే ఇంటి పక్కనే వాళ్ళ బస్తీలో ఉండడం వల్ల ఏ జ్వరమో దగ్గో ఏదొచ్చినా కూడా ఇమ్మీడియట్లీ బస్తీ దవాఖానాలో చూపించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అప్పుడు తీసుకున్న నిర్ణయము. సో ఎన్ని పెట్టారు అని అంటే 500. సో దాంట్లో పెరుగుదల శాతం ఎంత ఉందనేది చూసుకోవచ్చు. అంటే ఇంక పెరుగుదల శాతం ఏంది మొత్తం వీళ్ళకే అక్రెడిట్. ఎందుకంటే బస్తీ దవాఖానాల కాన్సెప్ట్ అనేసే అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే మీన్స్ మారిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనుకోండి. సో దీన్ని రోల్ మోడల్ గా తీసుకున్నారు అక్కడ ఢిల్లీ ప్రభుత్వం కూడా. ఇక హెల్త్ హబ్ హైదరాబాద్. సో అల్వాల్ టిమ్స్ 1000 పడకలు, ఎర్రగడ్డ టిమ్స్ 1000 పడకలు, గడ్డి అన్నారం టిమ్స్ 1000 పడకలు, గచ్చిబౌలి టిమ్స్ 1261 పడకలు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందుబాటులోకి వస్తే మాత్రం మెడికల్ ఎలా ఉంటుంది సౌకర్యం అంటే, ఇప్పుడు సపోజ్ మనము ఈ గడ్డి అన్నారం టీమ్స్ అయితే అటువైపు నుంచి నల్గొండ నుంచి వచ్చేది కావచ్చు, లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లా, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇటువైపు నుంచి చూసుకుంటే మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళకు బాగా సౌకర్యవంతంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ధీటుగా కూడా ఏర్పాటు అవుతున్నాయి. ఈ టిమ్స్ హాస్పిటల్, ఈ గడ్డి అన్నారం టిమ్స్ కావచ్చు, అల్వాల్ టిమ్స్ కావచ్చు, గచ్చిబౌలి టిమ్స్ కావచ్చు, ఎర్రగడ్డ టిమ్స్ కావచ్చు. సో గచ్చిబౌలి టిమ్స్ కెపాసిటీ వచ్చేస్తే 1261 పడకలు అయితే, గడ్డి అన్నారం టిమ్స్ ఇవన్నీ 3 కూడా 1000 పడకలు. సో నిమ్స్ విస్తరణ కూడా 2000 పడకలు ఖర్చు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేసి 2000 పడకలు. సో ఇక్కడ ఇమేజ్ లో కూడా చూడొచ్చు వరంగల్ కి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి సంబంధించి. అంటే ఇది ఆ వరంగల్లో ఉన్న వాళ్ళకైతే స్పష్టంగా అర్థమవుతుంది, వరంగల్ ప్రజలకు ఎవరికైతే కూడా ఎలా ఉంటుంది, ఎలా కన్స్ట్రక్షన్ అవుతుంది అనేసి. 2000 పడకలు. ఎస్, ఇది వచ్చేసి 15 ఎకరాల్లో 24 అంతస్తులు. నిర్మాణ వ్యయం వచ్చేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎన్ని కోట్లు అవుతుంది అనేసి. ఇక మెడికల్ కాలేజీలు
2014 ముందున్న కేవలము 3 అయితే సో ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ అంటే అమ్మో డాక్టర్ చదువా, ఖచ్చితంగా అది మన తోటి కాదు బిడ్డ, వద్దు ఇది కాకపోతే ఇంకో కోర్సు. చాలా కాలం నుంచి మనం వింటున్న విషయం. మధ్యతరగతుల విషయాలకు వస్తే మెడికల్ అని అంటే ఒక మెడికల్ స్టూడెంట్ అంటే ఉన్నత వర్గాలకు చెందిన పిల్లలు మాత్రమే చదువుకునే ఒక మెడికల్ అనుకునేది, ఒక డాక్టర్ అవ్వాలంటే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పుడు వెళ్ళి ఎవరైనా మధ్యతరగతి నేను బైపీసీ గ్రూప్ తీసుకుంటానంటేనే వద్దు బిడ్డ మనకంత స్థాయి లేదు, నేను డాక్టర్ చదివించలేను అనేవాళ్ళు. బట్ నేడు ప్రతి ఒక్కరికి కూడా అంటే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు డాక్టర్లు కావాలి, ఎవరికైతే ఆశ ఉంటుంది అనే వాళ్ళకు. సో అది దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. సో 2014 ముందు ఎన్నుండే జస్ట్ 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు వచ్చేసి 33 జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ. అది కూడా మేము కవరేజ్ కూడా చేసి చూపించాము. సో ఎలక్షన్స్ ముందు ప్రారంభమైన ఏమేమి ఉన్నాయి, అక్కడ వసతులు ఏంటి, పిల్లలకు ఎవరెవరికి సీట్లు వచ్చాయి, ఎలా ఉందనే విషయాన్ని. సో ఇంకా ఎంబీబీఎస్ సీట్లు వచ్చి కూడా 2014 ముందు ఎన్ని ఉన్నాయి, జస్ట్ 2850 ఉంటే సో 2023 వచ్చేసరికి 8515 సీట్లు, ఏది ఎంబీబీఎస్ సీట్లు. సో ఇప్పుడు ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లకు వచ్చేసరికి మొత్తం ఇక్కడ సీట్లు ఇక్కడ ఇచ్చారు చూడండి. 2014 ముందు ప్రభుత్వం సంబంధించినవి అయితే 850. సో ఇప్పుడు వచ్చేసి 3915. సో ఇదంతా కూడా ఏదో ఇక్కడ మెన్షన్ చేసి ఏదో మసిపూసి మారడికాయలా కాకుండా ఒక నిజాలు ఏంటి, అప్పులు ముందు పెడుతున్నారు కదా, అభివృద్ధిని ఏ రకంగా చేశాము, అభివృద్ధి చేసినప్పుడు ఖచ్చితంగా దానికి నిధులు కేటాయించాలా, నిధులు ఏ రకంగా కేటాయించామనేదే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. సో ఇంకా మొత్తం పీజీ సీట్లు, మెడికల్ కు సంబంధించి పీజీ సీట్లు 2014 ముందు ఎంత ఉండే 1183. 2023కు వచ్చేసరికి ఎంత ఉంది 2890. ప్రభుత్వ పీజీ సీట్లు వచ్చేసి 2014 ముందు కేవలం 515 ఉంటే 2023 నాటికి 1320 పీజీ సీట్లు, ప్రభుత్వ పీజీ సీట్లు. సో ఇక్కడ తలసరి ఆరోగ్య బడ్జెట్ 2014 ఇది 925, తర్వాత 3532, 23 అంటే మీకు ఇక్కడ నేను క్లియర్ గా చూపిస్తున్నాను. 14, 23 అంటే ఒక మనము తేడాని ఇక్కడ మెన్షన్ చేసిన విధానాన్ని చూస్తే సో 17,000 ఏంటి ఆసుపత్రి పడకలు, 34,000 2023లో. అంతకుముందు 1,400 ఆక్సిజన్ పడకలు, ఇప్పుడు 34,000. వైద్య కళాశాలలు 20, ఇప్పుడు 56. 74 నర్సింగ్ కళాశాలలు, 106 ఇప్పుడు. అంతకుముందు 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు అయితే ఇప్పుడు 26 కళాశాలలు. సో అప్పుడు 5 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఉంటే ఇప్పుడు 23 ఉన్నాయి. ఎస్, అప్పట్లో ఎంబీబీఎస్ సీట్లు వచ్చేసి 2850 ఉంటే ఇప్పుడు 8515. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు వచ్చేసి 1183 ఉంటే ఇప్పుడు వచ్చేసి 2890. సో 79 మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ఇప్పుడు 206. ఎస్, 850 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 3690 ప్రస్తుతం ఉన్నాయి. ఇక ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు వచ్చి 515 అయితే మనం చెప్పుకున్నాం కదా, 1310. సో 72 సూపర్ స్పెషాలిటీ సీట్లు అయితే 1079. ఇది ఇక వరల్డ్ క్లాస్ పోలీసింగ్ కూడా మెన్షన్ చేశారు. అది ఏదైతే ఉందో మనకి ఆ బిల్డింగ్ అందరు చూస్తూ పోతూ ఉన్నారు బంజారా హిల్స్ లో. సో 585 కోట్లతో సో ఏం చేశారు అనేది ఇక్కడ చూసారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే ఏ బడ్జెట్ అంటే లెక్కలు వేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన వీళ్ళు ఈ బడ్జెట్ ని ఇప్పుడు వీళ్ళు ఏదైతే అప్పులుగా చూపిస్తున్నారో దాన్ని ఒకసారి బేరీజు వేసుకుంటే క్లారిటీ వస్తుంది. సో ప్రజలకు అవకాశం ఉన్న బేరీజు వేసుకోవచ్చు. నిజంగానే ఇప్పుడు ప్రభుత్వం చూపిస్తున్నది ఆరోపణలు చేస్తుంది నిజం అనడానికి. సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏం పెంచారు, 137 పోలీసు భవనాలు కావచ్చు, లేకపోతే ఎన్ని కోట్ల వ్యయంతో జిల్లా పోలీసింగ్ అనేది ఉంది, అధికారుల కార్యాలయాలు 10 ఏళ్ళలో తెలంగాణలో. సో మొత్తం టోటల్ సీసీ కెమెరాల ఏర్పాటు ఎంత చేశారు, వాహనాల సంఖ్య ఎంత పెంచారు అనేసి. సో ఇది ఈ లెక్కలన్నీ కూడా ఒకసారి ఎవరితోన్న వాళ్ళు ఖచ్చితంగా కూర్చొని లెక్కలు వేయించుకుంటే ఎందుకు ఈ రోజు ఈ పరిస్థితి ఉంది, అప్పుడు ఆ పరిస్థితి ఉందనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, ఇంకా కేవలం 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 పోలీసుగా తెలంగాణగా మారింది అనేసి అందరూ తెలుసు. ఈ రోజు ఎట్లా ఉన్నాయి పోలీస్ స్టేషన్లు కూడా చూడొచ్చు. ఇక మహిళా పోలీసుల ఉద్యోగాలు 33.3% రిజర్వేషన్లు. 10 ఏళ్లుగా మత ఘర్షణ లేని రాష్ట్రంగా రికార్డు. ఎస్, ఇది అవునన్నా కాదన్నా అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఎలాంటి కమ్యూనల్ వైలెన్స్ లేదు. అందరూ కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళు, మిగతా దేశాల వాళ్ళు కూడా వచ్చి ఈరోజు చాలా హ్యాపీగా ఉంటున్నారు, ఏ భయం ఏది లేకుండా. పోలీస్ శాఖ నియామకాల్లో వయో పరిమితి 3 ఏళ్లు పెంపు.
ఎస్, అన్నీ కూడా క్లియర్గా ఏమేమి ఉంది అంటే డయల్ 100 ద్వారా మనం జనరల్గా ఏ సమస్య వచ్చినా డయల్ 100కి ఫోన్ చేస్తుంటాము. దాంట్లో ఎన్ని ఫిర్యాదులు 10 లక్షల ఫోన్స్ కాల్ ద్వారా ఫిర్యాదులు అందాయట. సో పోలీసు వ్యవస్థ విస్తృతమైన తీరు ఇది ఎన్ని ఉన్నాయి చూడండి. జిల్లాల పునర్విభజన తర్వాత 3 కమిషనరేట్ల ఏర్పాట్లు, సర్కిళ్ల సంఖ్య 680 నుంచి 719, పోలీసు సబ్ డివిజన్ల సంఖ్య 139 నుంచి 164, పోలీస్ స్టేషన్ల సంఖ్య వచ్చేసి ఎంత పెరిగిందో చూడవచ్చు. రాష్ట్రం ఏర్పడినటికి 5,000 వాహనాలు ఉంటే 2023 నాటికి 20,000కు పైగా ఉన్నాయి. ఇక జలభాండాగారము కాళేశ్వరం గురించి ఏదైతే కాళేశ్వరం గురించి ఈరోజు మేడిగడ్డ పిల్లర్లు కుంగినాయన్న దాని మీద సో వాళ్ళు దీన్ని కూడా చాలా క్లుప్తంగా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. సో దీనిపైన అంటే దీన్ని చాలా మంది యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. సో ఇక్కడ చర్చ ఏంటంటే ఈరోజు అప్పులు అనేసి ఏదైతే నెడుతున్నారో మేము పెట్టిన ఖర్చును మాత్రం చూపిస్తున్నారు. బట్ మరి ఈ విషయానికి వస్తే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, దీని మీద ఒక కమిటీ వేస్తాము, దీన్ని అసలు నిజాలు బయటకు కక్కిస్తామని చెప్తున్నారు. సో దీంట్లో 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, మొత్తం లిఫ్ట్ పంపులు 82, సో 13 జిల్లాల పరిధి. సో నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి కూడా ఇచ్చారు 140 టీఎంసీలు. 2014 ముందు ఉమ్మడి జిల్లాల్లో ఎంత ఉంది, ఎన్ని ఎకరాల సేద్యం ఉంది, కొత్తగా సాగులోకి వచ్చిన ఎకరాలు ఎంత, 137% పెరిగిన సాగు విస్తీర్ణం అనేసి ఇది జల భాండాగారం గురించి ఇవ్వడం జరిగింది. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము. సో ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు వరంగా అనేసి సాగునీరు ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చినామనేసి సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో గ్రామాలకు ఎన్ని వేల గ్రామాలకు కూడా మెన్షన్ చేయడం జరిగింది. 12,026 గ్రామాల ప్రాజెక్ట్ అంచనా వ్యయం, అలాగే 35,000 కోట్లు. నార్లాపూర్ పంప్ హౌస్ ని ప్రారంభించిన కేసీఆర్. సో ఇక్కడ మనకు ఆ ఇమేజ్ ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇది వచ్చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించింది. ఇక ఇది కూడా ఇచ్చారు చూడండి. సిడబ్ల్యూసి నుంచి మొత్తంగా తుది అనుమతులు పొందిన ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయంటే దీంట్లో కాళేశ్వరం ఉంది. దీంట్లో చూస్తున్నారు కదా ఎన్ని టీఎంసీలు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. చినకాళేశ్వరం, చౌట్పల్లి, హనుమంతరెడ్డి, చనాక కొరాటా బ్యారేజ్, గూడెం ఎత్తిపోతల, మోడుకుంట వాగు. సో ఎంత టీఎంసీలు ఉంది, దానికోసం ఎంత అయింది అనేది కూడా దీంట్లో ఎంత ఆయకట్లకు పారింది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక రెండోది వచ్చేసి 2013తో పోలిస్తే రాష్ట్రంలో 4 మీటర్లు పెరిగిన భూగర్భ జలమట్టం. సో ఏదైతే మనము కరువు కాటకాలు చూసినామో, నెర్రలువైన భూములు చూసినామో ఆ పరిస్థితి లేకుండా అందరూ ఒప్పుకోవాల్సిన అంశమే. 2013లో ఎట్లా ఉండే పరిస్థితి అనడానికి ఇక్కడ మనకి వీళ్ళు మెన్షన్ చేసిన విధానము దీంట్లో అంటే కొన్ని విషయాల్లో యాక్సెప్ట్ చేయకపోవచ్చు, దీనికి ఎందుకు ఇంత పెట్టారని అంతో ఇంతో దీని మీద అబ్జెక్షన్ వ్యక్తం చేసినప్పటికీ కూడా దీని ప్రభావము అంటే మనకు ఒక్కొక్క దానికి ఇక్కడ లింకప్ అయి ఉంటాయి, దేనికి దానికి సపరేట్ ఉండదు. దీని ఒక మనకు రెప్రక్రేషన్స్ అనేది దీనివల్ల ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నట్టు. ఎంత మనకి భూగర్భ జలాలు పెరిగినాయి, అయ్యాల ఎట్లుండే పరిస్థితి, తాగునీళ్ళకు కానీ సాగునీళ్ళకు కానీ పరిస్థితి ఎట్లా ఉండేది ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. సంవత్సరాల వారిగా భూగర్భ జలాల లభ్యత సంవత్సరం ఇచ్చారు కదా 2013, 17, 20, 22, 23లో చూసుకోవచ్చు. 13.390, 12.363, 15.128. సో జలాలు అక్కడ ఎంసీఎం 19.251, 20.920. సో వినియోగం ఎంత వినియోగించారు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. లెక్కల్లో 7.766 కావచ్చు, లేదా 8, ఇదంతా కూడా మెన్షన్ చేశారు. శాతం వచ్చేసరికి ఎంత వచ్చింది అంటే మనం దాని గ్రోప్ చూసుకుంటే 58, 65, 54%. 2023కి వచ్చేసరికి 38.65%. నోట్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొత్తంగా భూగర్భ జలాల లభ్యత 56% మేరకు పెరిగింది. ఇది అవునన్నా కాదన్నా అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం, ఎందుకంటే దానికి అనుభవం చూస్తున్నారు దాని లాభాలు ఏంటనేది. ఇక చీకట్ల నుంచి వెలుగుల ప్రస్థానంలోకి అసలు విషయం అంతా కూడా పవర్ గురించే జరుగుతుంది. సో ఎట్లా ఉండే చీకట్లు, మన కరెంట్ ఎట్లా ఉండే ఆ రోజు అనేది మనం అందరి మాటల్లో విన్నాము. అందరు చూసిన వాళ్ళ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కరెంటు విషయంలో అలా కరెంటు ఉందా లేదా అనేది. సో ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా, ఇక్కడ కూడా అంతే దాని గురించి కూడా లెక్కలు క్లియర్గా ఇచ్చారు. ఒక థర్మల్ ఎంత, హైడల్ ఎంత, దాని తర్వాత రెవెన్యూ ఎబిలిటీ ఎంత, టోటల్ ఎంత, గ్రోత్ రేట్ ఎంత అనేది కూడా సో ఈ పట్టికలో పొందుపరిచారు. మనం చూసుకోవచ్చు 14 నుంచి 15, 15 నుంచి 16, 16 నుంచి 17, 17 నుంచి 18. సో ఇప్పటి వరకు చూసుకుంటే టోటల్గా ఏముంది మనకి, థర్మల్ ఏంటి, హైడ్రో ఏంటి, సో ఓవరాల్ గ్రోత్ రేట్ ఏంటి అనేసరికి ఓవరాల్గా వచ్చేసరికి ఏమవుతుంది 11.32%. ఇక
విద్యుత్ స్థాపిత సామర్థ్యము మెగావాట్లలో. అంటే చాలా మందికి ఈ లెక్కలు అర్థం కాకపోవచ్చు, మాకు ఇదంతా ఎందుకనే ప్రజలు కూడా లేకపోవచ్చు. కాకపోతే ఆ రోజు పెట్టిన దానికి ఖర్చు ఏంటి, వ్యయం ఏంటి, లాభం ఏంటి, అభివృద్ధి ఏందని చూసుకుంటే ఒక క్లారిటీ కోసం ఇది, ఎందుకంటే దీని లెక్కలు చూసుకోవచ్చు. సో విద్యుత్ స్థాపిత సామర్థ్యం మెగావాట్లో 2014లో ఎంత ఉండింది, 2023లో చూసుకోవచ్చు. ఇక సౌర విద్యుత్ మెగావాట్లలో వచ్చేసి 2014కి 23కు ఎంత వేరియేషన్ ఉందని మనం ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ 7778 అయితే 19464, అంటే మనకి ఇక్కడే కనిపిస్తుంది ఆ వేరియేషన్ ఎంత అనేసి. ఇక సౌర విద్యుత్ విషయంకి వస్తే కూడా చూసుకోవచ్చు. జస్ట్ 74 ఉంటాయి 5741 మెగావాట్లలో. ఇక గరిష్ట విద్యుత్ డిమాండ్ మెగావాట్లలో చూసుకుంటే 2014లో వచ్చేస్తే 5661 మెగావాట్స్. దాని తర్వాత 23కి వచ్చేసరికి ఎంత ఇంక్రీజ్ అయిందనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో దీనికి ఖచ్చితంగా ఖర్చు చేస్తేనే కదా అయ్యింది, ఊరికేనైతే ఊడిపడదు కదా. సో ఇది చూసుకోవచ్చు. జస్ట్ 2014 5661 ఉంటే 2023లో 15497 మెగావాట్స్. ఇక ఇంకొకటి చూసుకుందాం. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ విషయానికి వస్తే 2014లో ఎట్లుండే, 2023 వరకు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి? జస్ట్ 19 లక్షల పైచిలుకు అయితే 27 లక్షల పైచిలుకు వరకు పెరిగినాయి. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఆ రోజు ఎట్లుండే, ఇది మాత్రము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇది మాత్రము ఈరోజు ప్రభుత్వంలో కూర్చున్న పెద్దలైనా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అందరు వ్యవసాయానికి కరెంట్ ఎంత వచ్చింది, ఆ రోజు ఇంటికి ఎంత వచ్చింది అనే విషయం తెలుసు. రైతులకైతే స్పష్టంగా తెలుసు. ఆ రోజు మోటార్ లేనిది, మీటర్ లేనిది, కరెంటు బిల్లులు కట్టకపోతే మోటార్లు పీక్కపోయిన సందర్భం, మీటర్లు పక్కన పెడితే మోటార్లు కూడా పీక్కపోయిన సందర్భాలు. ఈ నేపథ్యంలో రాత్రులు పోయి పాము కాటుకు గురై ఎంతమంది అసలు బాసినారు రైతులు. కరెంటు షాక్స్ కొట్టి రాత్రిపూట ఆ లోపలికి దిగి, మోటార్లు కూడా ఎట్లుంటాయి అంటే బావుల లోపట్ల, అప్పుడు బావులు కూడా ఉండే, ఆ బావుల లోపట్ల బావులలో బోర్లు వేసుకొని వీళ్ళు ఎప్పుడెప్పుడు కరెంట్ ఇస్తారా అనేసి ఆ పొలాల దగ్గర పడుకొని పాము కాట్లకు గురై, కరెంట్ షాక్లకు గురై ఎంతమంది ప్రాణాలు వదిలినరో ఇప్పుడున్న ప్రభుత్వానికి బాగా తెలుసు. సో 4 నుంచి 6 గంటలు ఇది కూడా చాలా కష్టం. అది కూడా రాత్రిపూటనే ఇద్దరు. పొద్దున పూట అయితే కరెంట్ అనే ముచ్చట బలు వెలిగిందంటే అది పెద్ద అప్పుడు ఒక ఆశ్చర్యం. పొద్దున పూట కరెంటు. సో 2023 వరకు ఎంత వచ్చింది, 24 గంటలు అది కూడా ఉచిత కరెంటు. మహా అయితే అవేంటివి బోర్ లెక్కను అట్లా ఉంటుండే, బావి బోర్కి 30 రూపాయలు. సో అది పెద్ద ఖర్చు కాదు కాబట్టి సో దాన్ని ఉచితం కిందనే వేయడం జరిగింది. ఇక గృహ వాణిజ్య రంగాలకు విద్యుత్ సరఫరా ఎట్లా ఉందంటే 4 నుంచి 8 గంటలు. ఎస్, ఉదయం పూట అయితే అస్సలు పొద్దున 6 గంటలకు పోతే మళ్ళీ రాత్రి 6 గంటలకు వచ్చి మళ్ళీ అది కూడా పోతుండే. ఎంత ఈ తెలంగాణలో పుట్టి పెరిగినాం కాబట్టి ఇవన్నీ తెలియని విషయం కాదు కదా. ఎక్కడి నుంచో వచ్చి చెప్తున్నామంటే మీకేం తెలుసు తెలంగాణ గురించి అని మాట్లాడుతున్నావచ్చు. ఇవన్నీ అనుభవించినాం కాబట్టి చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాం. సో ఎంత ఇచ్చిరు ఇప్పుడు 24 గంటలు. సో దీని మీద కూడా చర్చ జరుగుతుంది. 24 గంటల కరెంటు ఇచ్చిర్రా లేదా అనేసి. సో నిజంగానే తెలంగాణలో బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కానించి నిజంగానే గంటలు లెక్క పెట్టకపోయినా సో వాళ్ళు 24 గంటలు అంటున్నారు, మీరు దాన్ని ఒప్పుకోవటం లేదు. ఓకే, మీ మాటకే వద్దాం. ఎవరిని పోయినా కూడా వాళ్ళ పాలనలో సరిపోయేంత కరెంట్ ఇచ్చిర్రా లేదా అనే సమాధానం మీకు వస్తుందా లేదో చూడండి. వాళ్ళు కూర్చొని గంట లెక్క పెట్టుకున్నారా, మధ్యలో ఈ రోజు 10 నిమిషాలు మీన్స్ ఇప్పుడు గంటలు పోతుంది అది వేరే విషయం, కానీ డిసెంబర్ 3 వరకు 10 నిమిషాలు కరెంటు పోయినా కూడా అదొక వార్త. అప్పట్లో కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త. ఎప్పుడు డిసెంబర్ 3 వరకు. ఇప్పటి నుంచి ఎట్లుందో పరిస్థితి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఇక పరిశ్రమలకు పవర్ హాలిడేలు. ఎస్, పరిశ్రమలకి పవర్ హాలిడేలు కావచ్చు. ఈరోజు వ్యవసాయ రంగానికి క్రాప్ హాలిడేస్ కూడా మళ్ళా చానేళ్ల తర్వాత తింటున్నాం. చాలా ఏళ్ల తర్వాత కూడా కడెం ప్రాజెక్టు కింద కావచ్చు, ఈరోజు నాగార్జున సాగర్ కింద కావచ్చు క్రాప్ హాలిడే ప్రకటించారు. కానీ అప్పట్లో ఆ పరిస్థితి లేదు. నీళ్లు లేక లేదు, కరెంటు లేక లేదు. అప్పట్లో నేను ఎందుకు అనుకుంటున్నానంటే అయిపోయింది ఆ శకం. ఇప్పుడు ఆ శకం అయిపోయి వీళ్ళ శకం వచ్చింది కాబట్టి నేను అప్పట్లోనే మాట్లాడుకోవాలేమో. అప్పట్లో అట్లుండే, ఇలా మనం ఇట్లుంది మన గతి అని మాట్లాడుకునే సమయం ఆసన్నం అవుతుంది, కళ్ళ ముందు చూస్తున్నాం. సో పవర్ హాలిడేలు ఎట్లున్నాయంటే వారానికి 2 రోజులు 2014కు ముందు, ఇప్పుడు నిరంతరాయంగా సరఫరా.
తలసరి విద్యుత్ వినియోగం వచ్చేసి ఎంత ఉంది? 1356 యూనిట్లు. తర్వాత 2023కి ఎంత పెరిగింది? 2140 యూనిట్లు. సో ఇక్కడ కనిపిస్తుంది తలసరి విద్యుత్ వినియోగంలో వృద్ధి 57.82%. సో దీంట్లో వీళ్ళు ఏదైతే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసినో దీంట్లో చాలా వరకు సబ్జెక్ట్ అంతా కూడా పవర్ కు సంబంధించి ఉంది. ఎందుకంటే వీళ్ళు పవర్ కు సంబంధించే మా దగ్గర ఈ రోజు అంటే డిస్కమ్లకు చెల్లించాల్సి ఉంది 84,000 కోట్లకు పైగా ఉంది. కావాలనే రాష్ట్రం చీకట్లో ఉండాలనేసి ప్లాండ్ గా ఈ విధంగా చేసిరు అనేసి వాళ్ళు అంటారు. అసలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో గెలవదో వాళ్ళకే నమ్మకం లేకుండా, నమ్మకం ఉండుంటే నిజంగా ప్రాక్టికాలిటీ చూసుకొని ఖచ్చితంగా వాళ్ళు హామీలు ఇచ్చేవాళ్ళు. 42 పేజీల మేనిఫెస్టో కావచ్చు, ఈ 6 గ్యారెంటీల విషయాన్ని కూడా ఏదో మనమైతే ఇట్లా వేసేద్దాం, ఒక అంటారు కదా కొండకి వెంటకేద్దాము, వస్తే కొండ వస్తుంది లేకపోతే పోయేదో ఒక వెంటక తప్ప అంటారు కదా, సేమ్ టు సేమ్ అదే జరిగిందని సార్ నేను కూడా చెప్తున్నది. ప్రజలు చెప్తారు, నేనంటే మళ్ళీ మీరు కోపడతారు కాబట్టి ప్రజలు అదే అనుకుంటున్నారు. చూద్దాం, మనం నమ్మి ఓటేసినప్పుడు అప్పుడు ఏదో ఒకటి నెట్టేసి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అప్పుడున్న ప్రభుత్వంపై నెట్టేస్తే ఏముంది? 5 లక్షల కోట్లు అప్పుల కుప్పగా చేసిపోయినారు. మేమేం చేయాలి మరి? మేము ప్రమాణ స్వీకారం చేసిన అధికారంలోకి వచ్చిన ఎమ్మటే మేము ఇద్దామనుకున్నాము, కానీ నిధులు లేవు. కానీ అయ్యాలు ఏం చెప్పారు మాట్లాడుతూ? మరి తెలంగాణ రాష్ట్రము అప్పుల కుప్ప అయిందని మీరే మాట్లాడుతున్నారు కదా, మరి మీరెట్లా ఇవన్నీ సాకారం చేస్తారంటే మాకు ఎట్లా నడపాలో, రెవెన్యూని మేము ఎట్లా సృష్టించాలో మాకు తెలుసు అన్నారు. ఇప్పుడు ఏ గతి లేక, ఏ వెసులుబాటు లేక ప్రజలు ఎట్లా తిరగబడుతున్నారో, ఎట్లా పడతారో అనే భయంతో ఏది ఏమైనా మన చేతగానితనాన్ని వాళ్ళ మీదకి నెట్టాలి. జనాలు అదే అడుగుతున్నారు, రైతు బంధు ఎప్పుడు వస్తుంది అనేసి. పాపం రోజు ఫోన్లలో ఎన్నిసార్లు మెసేజ్లు చూసుకుంటున్నారు. సమీక్ష చేసిండు గొప్పగా, సీఎం సమీక్ష చేసిండు, వ్యవసాయ అధికారులతో సమీక్ష చేసిండు. పోనీ మీరు అన్న 5 ఎకరాల లోపల పాపం ఇస్తే అయిపోతుంది కదా. సరే, మిగతా భూస్వాములకు వద్దు, 100 ఎకరాలలో కొద్దు, సినిమా వాళ్ళకు వద్దు, రాజకీయ నాయకులకు వద్దు, రియల్ ఎస్టేట్లకు. అరే 5 ఎకరాల లోపలకైతే ఇయ్యాలి కదా, వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు కదా. ఆశ ఉంది, ఆవేదన ఉంది. కౌలు రైతుల కంటిరి అది పోనీ ఎట్లా గుర్తిస్తామో లేదు అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏమో చేత కాలేదు, వీళ్ళేదో ఇప్పటికిప్పుడు ఎట్లా గుర్తిస్తారు? రేషన్ కార్డులు అంటిది 100 రోజుల్లో మీరు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాను అంటున్నారు కదా. అసలు ఇంతవరకు వాటికి చట్టబద్ధత రాకపోగా 100 రోజుల్లో పథకాలు మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే అసలు రేషన్ కార్డ్స్ స్క్రూటినీ ఎప్పుడు జరగాలి? కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు జారీ చేయాలి? ఎప్పుడు మీరు ఆసరా పెన్షన్స్ ఇవ్వాలి? ఎప్పుడు వికలాంగుల పెన్షన్? ఇంకా తడిసి మోత అవుతుంది. ఈ తడిసి మోత అవుతా ఉంటే పాత ప్రభుత్వంపై నెట్టుకుంటూ పోతా ఉంటాం. కానీ ప్రజలు ఇవన్నీ విశ్వసిస్తారా? అరే ఆ దినం వచ్చినాయి కదా, మాకు ఆయన ఏం చేసిండో తెలియదు, పెద్ద ఆయన కరెంట్ ఇచ్చిండు, పథకాలు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, ఇవన్నీ ఇచ్చిండు కదా, మరి మీరేంటన్నారు? ఇంకొక ముఖ్య విషయం, ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే 2 లక్షల రుణమాఫీ పోయి ఇప్పుడు కూడా తెచ్చుకోరు ఎగబడి అని చెప్పారు. తెచ్చుకుంటే పక్కన పెట్టు, మీరు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే రుణమాఫీ కాలేదో కనీసం మీరు వాళ్ళకన్నా చేయలే కదా. ఇగో ఇన్నున్నాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే, ఈ లెక్కలు మీ ముందు ఎందుకు ఉంచాల్సి వస్తుందంటే, మీరు సక్రమంగా ఇచ్చుంటే నిజంగానే వాళ్ళ అప్పులు చేసినా కూడా మేము సవ్యంగా ఏవైతే పథకాలు హామీ ఇచ్చినామో, ఏవైతే మా నోటితో చెప్పినామో ఆ నిజాలు నిజంగానే ఉంచుతాము, దాన్ని అబద్ధాలుగా చేయము, లేదంటే అబద్ధాన్ని నిజాలుగా చేయమనేది ఒప్పుకునేంత మరి గట్స్ ఉన్నాయా లేదో చూడాలి. సో ఇక ఎక్కడున్నాం మనము? పవర్ దగ్గర ఉన్నాం. సో మనకి అంశం వచ్చేసి 2014-23 నాటికి ఎన్ని కేవీ సబ్ స్టేషన్ల సంఖ్య ఎన్నుండే అంశం 400. సో కేవీ సబ్ స్టేషన్స్ 220 కేవీ 132 మొత్తం ఇవంతా చూడండి క్లియర్గా. ఇలా మనము ఓవరాల్గా మనము ఒక ఫైనల్ దానికి వస్తే ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యము సో ఎంత ఉంది? 14,973 14 ముందుంటే 23 నాటికి వచ్చేసి ఎంత సామర్థ్యానికి వచ్చినాయి? 40,640. సో ఎంత వేరియేషన్ ఉందనేది మనం చూడొచ్చు. ఇక డిస్కమ్ల విషయానికి వస్తే కూడా ఇక్కడ పొందుపరిచారు. అంటే మళ్ళీ సబ్స్టేషన్ల సంఖ్య ఒకటి ఎంత పెరిగింది ఏంటి అనేది ఇక్కడ కూడా పొందుపరిచారు. ఇక కొన్ని బుల్లెట్స్ పాయింట్స్ కూడా చూద్దాం. విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా, లో వోల్టేజీ సమస్య లేకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వము విద్యుత్ రంగ మౌలిక వసతులపై శ్రద్ధ పెట్టింది.
సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టింది, లోడ్ మెయింటెనెన్స్ కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్లను బిగించింది. ఫలితంగా ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాలాయనే వార్తలు, మోటార్లు కాలిపోయాయనే వార్తలు కనిపించడం లేదు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అంతేకాదు ట్రాన్స్కో అండ్ డిస్కంలకు 100 కోట్ల రూపాయలు రిపేర్ల భారం కూడా తప్పింది. ఏదైతే పవర్ గురించి మాట్లాడారో ఆ పవర్ గురించిందే ఇక్కడ మీకు ఈ ప్రజెంటేషన్, ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మీకు ఎక్కువగా ఇది చెప్పడం జరుగుతుంది. విద్యుత్ సంస్థలు ఎన్ని ఉండే, అప్పులు ఆ రోజు ఎంత ఉండే, సో అనేది ఇక్కడ క్లియర్ గా వేసిండు. 2014 వచ్చేసరికి సో ఎంత ఉంది, 22,423 కోట్లు 2014 ముందుకు వచ్చేసరికి. సో మరి ఆ రోజు పవర్ ఎట్లుండే? సో మనం ఒకసారి అప్పులు అప్పటికే ఉన్నాయి. 2014 వచ్చేసరికి వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసేసరికి 22,423 కోట్లు ఉంటే ఆ రోజు 4 నుంచి 5-6 గంటల కరెంట్ ఇవ్వడానికే నానా సాగు చచ్చిండ్రు. ప్రజలు కూడా నానా సాగు చచ్చిండ్రు. కరెంటు లేక, నీళ్లు లేక, పొలాలంతా ఎండిపోయి బీడుబడి అప్పటికే 22 కోట్ల పైచిలకు అప్పులున్నాయి. మరి ఈ రోజుకి వచ్చేసరికి ఓ నెత్తి నోరు కలిసి కొట్టుకుంటున్నారే, ఇంత మా మీద వేసిపోయారు, ఇంత మా మీద వేసిపోయారు అనేసి. కరెంటు వాళ్ళకే ఇచ్చుకోలేదు కదా, కేసీఆర్ ఇంటికో, కేటీఆర్ ఇంటికో, లేదంటే బీఆర్ఎస్ లీడర్ల ఇంటికే కరెంట్ రాలేదు కదా, బీఆర్ఎస్ లీడర్ల భూములకే కదా కరెంటు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అందరికీ తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలనే కదా. సో 24 గంటల కరెంటు విషయానికి వస్తారు. సరే మీరు ఒప్పుకోరు 24 గంటలు యాడిచ్చినారు అనేసి. సరిపోయేంత విద్యుత్ ఇచ్చారా లేదా అని తెలంగాణ ప్రాంతంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళి అడిగినా కూడా చెప్తారు ఎంత కరెంట్ ఇచ్చిరా అనేది. దానికి లెక్కలు అక్కర్లేదు, నిజంగా ప్రజలకు సరిపోయేంత కరెంట్ ఇచ్చిరా లేదనడానికి. సో ఎంత ఇచ్చారు, ఎంత తేడా ఉంది? 22 మీరు ఇవ్వకుండానే 22,423 కోట్లు అయితే మరి కరెంట్ ఇచ్చినప్పుడు ఈ మాత్రం అవ్వకుండా ఒప్పుకుంటున్నారు కదా 81,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి. సో ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించి కూడా ఇచ్చారు కదా 44,431 కోట్లు. ఏది విద్యుత్ సంస్థలకు సంబంధించిన ఆస్తులు ఎప్పుడు 14 ముందు, మరి ఇప్పుడు ఎంత ఉన్నాయి? సో 1,37,571 కోట్లు. అంటే ఆస్తులు కూడా పెరిగినాయి కదా. ఇప్పుడు ఇక్కడ అప్పులు బేరీజు వేసుకున్నారు. విద్యుత్ సంస్థలకు ఎట్లా ఉన్నది ఆ రోజు ఆస్తులు అనేది, ఈ రోజైతే పెరిగిందా లేదా? ఇక మొత్తం అప్పుల్లో పెరుగుదల వచ్చేసి 59,000 కోట్లు. మొత్తం ఆస్తుల పెరుగుదల 93,000 కోట్లు. ఎస్, ఈ రెండిట్ల మధ్యలో తీసేసి మైనస్ చేసుకుంటూ వచ్చిందంతా మొత్తం అప్పులు వచ్చేసి ఈ రోజు మీరు 81. మరి ఇది మాత్రం మర్చిపోతారు. అంతకు ముందున్న అప్పుల విషయానికి వస్తే మాత్రం అది ఎవరికి చెప్పేంత ఇది లేదు. ఏది మనకి ఏదైతే 22,423 కోట్ల అప్పు ఉందో దీన్ని ప్రస్తావించకుండా మా మీద మాత్రం 81,000 కోట్లు వేసినట్టు. సో మైనస్ చేస్తే చేసిందంతా ఉంది. మొత్తం అప్పుల్లో పెరుగుదల 59,000 కోట్లుంటే మొత్తం ఆస్తుల పెరుగుదల 93,000 కోట్లు. ఈ పాయింట్ ఖచ్చితంగా అందరూ గమనించుకోవాల్సిన అవసరం ఏంది. మొత్తం ఆస్తుల పెరుగుదల వచ్చేసి 93,000 కోట్లు. ఏందో జనాలకు ఏం తెలియదు, మనం చెప్పేస్తే నమ్మేస్తారు అనుకుంటుంటారు. కానీ ఏది ఏమైనా కూడా ఆ ప్రభుత్వమైనా అప్పట్లో ప్రభుత్వమైనా నిజ నిజాలు ప్రభుత్వానికి చెప్పగలగాలి. సో ఇది పెట్టినప్పుడు దీని మీద వాదన జరగాలి, దీని మీద ఒక మంచి విశ్లేషణ జరగాలి. ఏం జరిగింది, ప్రజలు అవుట్ రైట్ గా అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం మధ్య నలిగిపోకుండా ప్రజల సంక్షేమం అయితే ముందుకు పడాలి. కానీ అప్పుడు దాని మీద సాకు పెట్టి ఇప్పుడు మేము కాలయాపన చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అనేది ఆలోచించుకోవాలి. సో రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులు మాట్లాడదాము. సో అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన మొత్తము సో సంవత్సరాల వారీగా 2017-18 సో ఎంత ఉంది, 5,861 నిధులు. సో ఇక్కడ క్లియర్గా డిసెంబర్ నాటికి ఎంత అయ్యింది అనేది మొత్తం కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీల సంక్షేమం. సో ఇక దళిత బంధు సక్సెస్ స్టోరీ. సో ఈ విషయానికి వచ్చేసరికి ఇది ఒక మంచి పథకం అయినప్పటికీ కూడా, కాకపోతే ఇందులో మనము నిజ నిజాలు మాట్లాడుకుంటే ఇది ఒక ఆన్ గోయింగ్ ప్రాజెక్టు. ఖచ్చితంగా అంటే ప్రస్తుతం ఏం చేశారు, దళిత బంధు పెట్టినప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక